హాయ్ వివాస్. బోరగడ్డని ఎలాగోలా బెయిల్ తెచ్చుకున్నాడు. ఆ బెయిల్ కూడా ఎందుకు ఇచ్చారంటే కోర్టులో తన తల్లికి ఆరోగ్యం బాగోలేదని అపోలో హాస్పిటల్లో చేర్పించారని ఫేక్ సర్టిఫికెట్స్ సృష్టించి అది కోర్టులో సబ్మిట్ చేయడం వల్ల జడ్జి గారు వీడు ఎంత పాపాత్ముడు అయినప్పటికీ తల్లికి బాగోలేదు కాబట్టి చూసుకోవాలి కాబట్టి బెయిల్ ఇచ్చాడు, ఇంటర్మ్ బెయిల్ ఇచ్చారు. అది ఫేక్ అని తెలిసి పెద్ద కేసు కూడా అయ్యింది, కేసు కూడా బుక్ చేశారు. అది వైరల్ కూడా అవుతోంది ఈ మధ్య. దాన్ని చూసుకొని ఈ బోరుగడ్డ అనిల్ ఈరోజు ఒక వీడియో వచ్చి వదిలాడు. అదేంటంటే తన తల్లికి నిజంగానే బాగోలేదని, ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగిందని, అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుందని తెలియజేశాడు. మరి ఎంత నమ్మించినట్టు చెప్పినప్పుడు ఒక ప్రూఫ్స్ అన్న చూపించాలి కదా, అంటే ఎవిడెన్స్ ఏదో ఒకటి చూపించాలి కదా. ఫైల్స్ ఉంటాయి కదా, అపోలో హాస్పిటల్ వారు ఇచ్చిన ఫైల్స్ ఉంటాయి. లేదు అది కూడా కాదు, ఎవరొక సీనియర్ డాక్టర్ వాళ్ళ అమ్మగారికి ట్రీట్మెంట్ చేసే డాక్టర్ అపోలో హాస్పిటల్లో ఉంటారు కదా, వాళ్ళ దగ్గర సార్ ఈ విధంగా జనాలు నా గురించి నేను అబద్ధం చెప్పాను అనుకుంటున్నారు, మీరు చెప్పండి అని వాళ్ళ దగ్గర ఒక వీడియో చేయమంటే అయ్యో పాపం చెప్తారు కదా, నిజంగానే వీళ్ళ అమ్మకు బాగలేదు ట్రీట్మెంట్ తీసుకుంటుందని చెప్తారు కదా. అన్నీ అబద్ధాలంటండి, తేలిపోయింది. అంతా ఫేక్ సర్టిఫికేట్ సృష్టి చేసి బెయిల్ తీసేసుకున్నాడు. అది కేసు అయింది. ఇంకా 11వ తేదీ మళ్ళీ జైల్లో వెళ్ళి సబ్మిట్ అవ్వాలి. తర్వాత ఆ కేసుకు కూడా ఎటువంటి శిక్షలు ఉంటాయో తెలియదు, అసలు జీవితాంతం కూడా బయటికి రాకపోవచ్చు అనే విధంగా కేసులు బుక్ అయ్యాయి. ఎందుకంటే ఇతను వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఎవరన్నా చూసుకున్నాడు ఏమో, కానీ నోటికి ఏది వస్తే అది మంచి మాట మాట్లాడితే ఏదో మహాపాపం అన్నట్టుగా నోటికి వస్తే బూతుడు. ఎవరిని వాడు ఈడు గాడు గీడు, లోకేష్ గాడు, పవన్ గాడు, చంద్రబాబు నాయుడిని తిట్టాడు, అందరినీ తిట్టాడు, మతంగా మాట్లాడతాడు. 5 నిమిషాలు సమయం ఇస్తే చిన్నపిల్లలతో సహా ఫ్యామిలీనే పీకలకు వస్తానని చెప్తాడు. ఇంత దారుణమైన మాట్లాడిన మాటల వ్యక్తికి ఈరోజు దేవుడు జైలుకు పంపించాడు, బెయిల్ పైన బయటకు వచ్చాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, లోకేష్ తనని చంపాలని చూస్తున్నాడంట. లోకేష్కి అవసరం ఏముంది చంపాలని చూడడానికి? లోకేష్ ఈ బోరుగడ్డ నేను చంపాలనుకుంటే అసలు జైలుకి ఎందుకు పంపిస్తారు? వీళ్ళంతా జైలుకి వీళ్ళే పంపించలేదు. ఇతను చేసిన పాపాలకే, ఇతను చేసిన యాక్షన్కి రియాక్షనే జైలు. ఇతను ఆ రోజు చేసిన నేరాలకి ఈరోజు జైల్లో ఉన్నాడు. అసలు ఒకవేళ ఇది చంపించాలనుకుంటే జైలుకు పంపించాల్సిన అవసరమే ఉంది. ముందే వీళ్ళు అధికారంలోకి వచ్చేసారు, చంపించేయచ్చు కదా. మరి జైలుకు పంపించితే జైలు చంపడం కష్టం కదా. సో ఇలాంటివన్నీ ఏది నోటికి వస్తే అది మాట్లాడతాడు. వస్తే దళితులని చెప్పుకుంటున్నాడు. అసలు దళితులే ఇతను చూసి సిగ్గుపడుతున్నాడు. మా కులంలో ఈ వ్యక్తి ఎందుకు పుట్టాడరా బాబు అని అన్నట్టుగా వాళ్ళే సిగ్గుపడుతున్నాడు. ఇంత నీచమైన స్థాయికి దిగజారాడు. ఇతను వీడియో అప్లోడ్ చేస్తే దాని కామెంట్లు చూస్తే ఇతను అయ్యో పాపం అనేవాడు ఒక్కడు లేడు. తన తల్లికి బాగలేదని చెప్పుకుంటున్నాడు, లోకే చంపాలని అంటున్నాడు. అతన్ని సమర్థిస్తూ మాట్లాడేవాడు ఒక్కడు లేడు, ఒక్క కామెంట్ పెట్టినోడు లేడు. అన్ని నెగిటివ్ కామెంట్లు, నువ్వు జైల్లో ఉండరా, నువ్వు రావాకరా, నువ్వు చావరా, ఇలాంటి కామెంట్లో ఉన్నాయి. ఇంత స్థాయికి ఇతనంటే ఎంత జుగుప్సం అయ్యింది జనాలకి, పబ్లిక్ అంటే అంత చీడ పురుగులా కనపడుతున్నాడు. ఈరోజు లోకేష్ చంపాలని చూస్తున్నాడు అంటాడు. ఇప్పుడు అలాంటి వ్యక్తులు వాళ్ళ అమ్మగారు ఆరోగ్యంగానే ఉండాలి. ఇతను చెప్పిన విషయాలన్నీ అబద్ధాలు అయ్యి ఉండొచ్చు, వాళ్ళ అమ్మకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకూడదు, కానీ వీడు మాత్రం జైల్లో ఉండాలి, శాశ్వతంగా జైల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్.